శ్రీధర్ బాబు గారు ఈ మాట వేల్చేయండి మొత్తానికి అసెంబ్లీలో. దావోస్ పెట్టుబడులు వట్టివే, రేవంత్ రెడ్డి పరువు తీసిన శ్రీధర్ బాబు. లక్షల కోట్ల పెట్టుబడులు అని పత్రికలు రాసినవి నిజం కాదని అసెంబ్లీలో స్పష్టీకరణ. ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన వచ్చి పెట్టుబడులు పెట్టరు అంటూ కుండబద్దలు కొట్టిన శ్రీధర్ బాబు. ఎంఓయూలు చేసుకున్న కంపెనీలో కేవలం 30% మాత్రమే గ్రౌండ్ అవుతాయని వెల్లడి. గత 2 ఏళ్లుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని మీడియాలో రేవంత్ రెడ్డి గొప్పలు. వేలం పాటలాగా 4 లక్షలు 5 లక్షల కోట్లు పెట్టుబడులు అని మీడియా ఓవర్ యాక్షన్. దావోస్ పెట్టుబడులపై కేసీఆర్ ప్రశ్నించడంతో ఈ ఏడాది ఆగిన ఫేక్ పెట్టుబడుల ప్రచారం. లక్షల కోట్ల పెట్టుబడులపై పత్రికలో వచ్చిన లెక్కల అబద్ధాలని తేల్చిన శ్రీధర్ బాబు. 2 ఏళ్లలో దారుణంగా పడిపోయిన పెట్టుబడులు, మీడియాలో మాత్రం కాంగ్రెస్ భజనలు. రాష్ట్రంలో దావోస్ పెట్టుబడులపై ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ప్రచారానికి అసెంబ్లీ సాక్షిగా బ్రేక్ పడింది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ గత 2 ఏళ్లుగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డికి శ్రీధర్ బాబు ఇచ్చిన లెక్కలు షాక్ ఇచ్చాయి. దావోస్ వేదికగా కుదిరిన పెట్టుబడులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో వచ్చిన లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు నిజం కావని ఆయన స్పష్టం చేశారు. ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టవని కుండబడ్డలు కొట్టినట్టు చెప్పారు. సాధారణంగా కుదిరిన ఒప్పందాల్లో కేవలం 30% మాత్రమే గ్రౌండ్ అవుతాయని వెల్లడించారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మీడియా కూడా వేలం పాటల 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అంటూ భారీ లెక్కలను ప్రచారం చేసింది. అయితే ఈ లెక్కలు వాస్తవ పెట్టుబడులు కాకుండా కేవలం మీడియా ప్రచారమేనని ప్రభుత్వం ఒప్పుకుంది. దావోస్ పెట్టుబడులపై గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు ప్రాసంగికంగా మారాయి. ఈ ఏడాది దావోస్ పెట్టుబడులపై భారీ ప్రచారం జరగకపోవడం కూడా ఇదే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి నిన్న శ్రీధర్ బాబు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఎంఓయూలు కుదుర్చుకున్నంత మాత్రాన ఎవరు కూడా అన్నట్టుగా తీసుకొచ్చి లక్షల కోట్లు పోసిపోరు. దాంట్లో 30% పెట్టుబడులు మాత్రమే ఎంఓయూల ద్వారా ప్రభుత్వానికి వస్తుందని నిన్న శ్రీధర్ బాబు గారు నిండు అసెంబ్లీలో ఓ బాంబు వేచిండు. దాంతో రేవంత్ రెడ్డి గారు తల కిందికేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక లక్షల కోట్లు లేవు, 1000 కోట్లు లేవు, అంత వచ్చిదే, అంత ఉల్లక్కే, అంత హంబక్కే. ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏమీ లేదు, చేసింది ఏమి లేదు అనేది శ్రీధర్ బాబు గారి మాటల్లోనే నిన్న అర్థమైపోయింది. ఇంకా నేను ఏమంటాను, శ్రీధర్ బాబు గారు మాది జాతీయ పార్టీ, మా జాతీయ పార్టీ కాబట్టి అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము బానిసలాగా ఉరకాలి రావాలి అని చెప్తాను నిన్న.